హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే నవల చదువుకుంటున్నాం కదా. 7వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. నా మీద మీకు కోపంగా ఉంది కదూ అడిగింది అనుజ్ఞ. కోపం ఎందుకు అన్నాడు కార్తికేయ. నేను కూడా పోటీల్లో పాల్గొంటున్నానని చెప్పనందుకు. అందుకు లేదు కానీ నువ్వెందుకు అంత పెద్ద కట్టు కథ అల్లావు? ఏం కట్టు కదా? చంబల్లోయ రాజేష్ అన్న పేరు గల భర్త. ఇదంతా మీకెవరు చెప్పారు? ఆమె పెదాలు బిగబట్టి అడిగింది. గోవింద్ చెప్పాడు. ఆమె నవ్వింది. మరి మీతో బొమ్మ వేయించడం ఎలాగో అర్థం కాలేదు. దానికి ఇంత కథ అల్లాలా? మీరు నా వైపు నుంచి ఆలోచించండి మిత్రాజీ. నేను పోటీలో పాల్గొంటున్నాను. మీ బొమ్మ నా వల్ల పాడైంది. కాంపిటీషన్ నుంచి మీరు విరమించుకుంటే ఇక నాకేమైనా సంతృప్తి ఉంటుందా? నాకు ప్రైజు వచ్చినా కూడా అది మీరు పోటీలో లేకపోవడం వల్ల వచ్చినట్లు అవదా? నా ఒరిజినల్ బొమ్మ పోటీలో ఉన్నా కూడా నీకే ప్రథమ బహుమతి వచ్చి ఉండేదేమో. నువ్వు ఇండియా నెంబర్ 1 అవ్వచ్చు, ప్రపంచం నెంబర్ 1 అవ్వాలని నా ఆకాంక్ష అన్నాడు. దానికి ఆమె అప్రయత్నంగా అకారణంగా కళ్ళ నీళ్లు తిరిగాయి ఆమెకు. నెమ్మదిగా మీకు నిజంగా నా మీద కోపంగా లేదుగా అంది. కోపం ఎందుకు అనుజ్ఞ? ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప అభివృద్ధిని సాధించావు. ఒక కళలో నిష్ణాతులు అవ్వదలుచుకున్న వాళ్ళు తప్పనిసరిగా మూడీగా ఉండాల్సిన అవసరం లేదని, మామూలుగానే ఆడుతూ పాడుతూ కూడా ఉండొచ్చని నిరూపించావు. అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను పోటీలో నిలబెట్టడానికి నువ్వు చేసిన సిన్సియర్ అటెంప్ట్, అది నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానా? నిజంగానే. అబద్ధం చెప్పడం నాకు అలవాట్లేదు. అయితే మీరు నాకు మంచి బహుమతి ఇస్తారా? ఆ మాటలకు అతడు విస్మయం చెంది చెప్పు అనుజ్ఞ అన్నాడు. ఆమె చెయ్యి ముందుకు పెట్టి ఇక్కడ ముద్దు పెట్టుకోండి అంది సడన్గా. అతడు బ్లాంక్గా ఆమె వైపు చూసి ఎందుకు అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పకుండా దబాయిస్తున్నట్లు మీకోసం రక్తం ఓడ్చిన చేతులివి. పైగా నాకు బహుమతి ఇస్తానన్నారు, అబద్ధం ఆడనన్నారు నిష్ఠూరంగా అంది. అతడు ఆమె చెయ్యి వైపు చూశాడు. రక్తం కోసం వేళ్ల కొసల్ని ముళ్లతో చేరడం వల్ల ఏర్పడిన గీతలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఆ మచ్చలు అప్పుడే ఎరుపులోంచి నీలం రంగులోకి నెమ్మదిగా మారుతున్నాయి. అతడు ఆమె చేతిని అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. థ్యాంక్స్ మిత్రాజీ. ఒకసారి గెలిచాను, ఇంకా 2 సార్లు గెలవాలి అంది. ఈలోపు గోవింద్ అక్కడికి వచ్చాడు. కార్తికేయ గెలవటం ఏమిటి అని అడిగాడు. గోవింద్, ఒక్కసారి అయిపోయింది ముద్దు, నువ్వే సాక్ష్యం అంది. ఏమిటిదంతా అనుజ్ఞ? గోవింద్ కల్పించుకుని చెప్పాడు. ఈ అమ్మాయిల పందెం గురించి ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందా? పందెం ఓడిపోతే వీళ్ళు ఏం చెబితే అది అనుజ్ఞ చెయ్యాలని. అదే మీకు తిరిగి హోటల్ రూమ్ ఇచ్చినందుకు. అవును. చూడు అనుజ్ఞ, ముద్దు అనేది ఒక అభిమానాన్ని, ఆప్యాయతని, పట్టలేనంత ప్రేమని ప్రదర్శించటానికి గుర్తు. దాన్ని ఇలా పందాల కోసం వెచ్చించి చులకన చేయకు. కానీ ఇప్పుడు మీరే పెట్టుకున్నారు కదా, అది నువ్వు చేసిన సాయానికి కృతజ్ఞతతో. సరే అయితే ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా అంది. 2వది అభిమానంతో, 3వది ప్రేమతో పెట్టించుకుంటాను, సరేనా? ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది, లోపలికి రండి అని పిలిచారు. వస్తున్నామంటూ కదిలిందామె. అందరూ ఆడిటోరియం వైపు నడుస్తున్నారు. మర్యాద కోసం ఆమె ప్రెసిడెంట్తో కలిసి నడవసాగింది. కార్తికేయ, గోపాల్ 4 అడుగులు వెనక్గా ఉన్నారు. ప్రథమ బహుమతి కుమారి అనుజ్ఞ. ఆడిటోరియంలో కరతాళ ధ్వనులు వినిపిస్తుండగా అనుజ్ఞ స్టేజి ఎక్కింది. గవర్నర్ ప్రైజ్ అందించాడు. ఆమె దాన్ని తీసుకోకుండా, సార్ మీ అనుమతితో నేను 2 నిమిషాలు మైకులో మాట్లాడచ్చా అని అడిగింది. గవర్నర్ ఆశ్చర్యపోయి, రాజనీతిజ్ఞుడ కనుక ఆశ్చర్యాన్ని చిరునవ్వుగా దాచుకుని, తప్పకుండా మాట్లాడమ్మా అన్నారు. ఆమె మైకు దగ్గరకు నడిచింది. నమస్తే, నా పేరు అనుజ్ఞ అంది. ఆమె ఏం చెప్పబోతుందో అన్న ఉత్సుకతతో ఆడిటోరియంలో అందరూ అటువైపే చూస్తున్నారు. ఆమె కొనసాగించింది. 2 గంటల క్రితం నాకు ప్రథమ బహుమతి ప్రకటించినప్పుడు ఈ హాలులో ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. నలుమూలల నుంచి జై జయధ్వానాలు వినిపించాయి అని నేను సగర్వంగా చెప్పుకోలేను. కారణం, ఒక మూల వింగు స్తబ్దుగా ఉండిపోయింది. ఆ వింగు నా తోటి కళాకారులు కూర్చున్నది. ఆమె ఆగింది. ఏం చెప్పబోతోందో అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సాధారణంగా ఒకరికి బహుమతి వస్తే పోటీలో పాల్గొన్న మిగతా వారు అభినందించరు. ఆ విధంగా మౌనం వహించారేమో అనుకున్నాను. తమకి రాకుండా ఇంత చిన్న వయసులో ఉన్న ఈ అమ్మాయికి రావటం ఏమిటి అనుకున్నారేమో అని నేను భావించాను.
కళాకారుల వింగులో కూర్చున్న వాళ్ళు నొచ్చుకున్నారు. వాళ్ళ మనసు తెలుసుకున్నట్లు ఆమె వెంటనే కొనసాగించింది. ఆ వింగు నుంచే ఎందుకు చప్పట్లు వినపడలేదో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. అక్కడ కూర్చున్న కళాకారులందరూ చిత్రకళని ఊపిరిగా జీవిస్తున్న వాళ్ళు, వయసులోనూ విద్యలోనూ అనుభవంలోనూ పండిపోయిన వాళ్ళు. వాళ్ళకి నేను వేసిన బొమ్మ చిన్నపిల్లల పిచ్చి గీతలా కనపడి ఉంటే అందులో తప్పులేదు. ఈ విధంగా మైకు పట్టుకుని చెప్పటం తప్పే. నేనెవరినీ తప్పుపట్టడం లేదు. కూతురికి బహుమతి ఇప్పించాలనుకున్న నా తండ్రి గారిని కానీ, మంత్రి గారి ఆనందాన్ని పంచుకోవాలనుకున్న అకాడమీ ప్రెసిడెంట్ని కానీ, ఆయనకి మార్కులు లిస్ట్ ఇచ్చేసి తాము సూచించిన వ్యక్తికి ప్రథమ బహుమతి రాలేదేమిటా అని కనీసం ప్రశ్నించని న్యాయ నిర్ణేతల్ని కానీ ఎవ్వరినీ తప్పుపట్టడం లేదు అని ఆగి తన చివరి మాటలు చెప్పదలుచుకున్నట్లు ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకున్నది. నేను దేశం గురించి చెప్పదలుచుకున్నాను. ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల ఎందరో కళాకారులు, నిజమైన రచయితలు, దర్శకులు, మేధావులు ఒక రకమైన నిర్లిప్తతలోకి లోనవుతున్నారు. నా బహుమతి ప్రకటించినప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోయిన ఈ దేశపు అత్యుత్తమ కళాకారుల వింగు మౌనం తెలియజేసింది. రెండో విషయం, నాకిచ్చిన బహుమతి. ఒక నిజమైన కళాకారుడు నాకు చేసిన సూచనని నిర్లక్ష్యంగా తృణీకరించే తలపొగరును నాకు ఈ చిన్న వయసులో కలుగజేసింది. ఈ విధంగా రెండు రకాలుగా కళని నాశనం చేస్తున్న ఈ రాజకీయాల్ని మనం ఎత్తి చూపితే మన త్రివర్ణ జెండా ఒలింపిక్స్లోనూ, మన కళామ తల్లి విశ్వ ప్రాంగణంలోనూ గర్వంగా తలెత్తుకోగలదని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆమె వెళ్ళి తన సీట్లో కూర్చుంది. చప్పట్లు కొట్టడం కూడా మరిచిపోయినట్లు జనం స్తబ్దుగా కూర్చున్నారు. పత్రికా విలేకరులు మాత్రం తలవంచుకొని చకచకా రాసేసుకుంటున్నారు. కార్యవర్గ సభ్యులు, పెద్దలు ఏం చెయ్యాలో తోచక ఇబ్బందిగా చూస్తున్నారు. నిస్సహాయంగా జడ్జిలు మాత్రం అనుజ్ఞని అభినందిస్తున్నట్లు తల పంకించారు. గవర్నర్ మైకు తీసుకుని ముందే చెప్పినట్లు ఆయన రాజనీతిజ్ఞుడు. ఇటువంటి ఎన్నో క్లిష్ట సమస్యలను డీల్ చేసినవాడు. ఈరోజు ఎంతో సుదినం అంటూ ప్రారంభించాడు. ప్రైజు ఎవరికొచ్చిందా అన్నది కాదు ఇక్కడ సమస్య. కళామ తల్లి నిస్సందేహంగా నిర్వివాదాంశంగా తలెత్తుకుంటుంది. ఎందుకంటే అనుజ్ఞ లాంటి స్పోర్టివ్ పర్సనాలిటీ సృష్టించింది కాబట్టి. ఆడిటోరియం చప్పట్లు. మన జెండా గర్వంగా తలెత్తుకుంటుంది. ఎందుకంటే అనుజ్ఞ లాంటి అమ్మాయిలే మన త్రివర్ణ జెండాలు కాబట్టి. మళ్ళీ చప్పట్లు. కార్యనిర్వాహకులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఎంతకీ ప్రైజ్ ఎవరికొచ్చిందో రాయలేదే విసుగ్గా అనుకుంది కళ్యాణి. అనుజ్ఞ గురించి ఆలోచిస్తూ భలే డేరింగ్లా ఉంది, కార్తీక్ వచ్చాక అడగాలి అనుకుంటూ వాచి వైపు చూసింది. రేపు ఈ పాటికి కార్తికేయ వచ్చేస్తాడు అన్న ఆలోచనే థ్రిల్లింగ్గా ఉంది. రాత్రి 10 అయింది. కార్తికేయ సామాన్లు సర్దుకుని నిద్రకు ఉపక్రమించాడు. మరుసటి రోజు ప్రొద్దున్నే ప్రయాణం. హడావుడిగా గోవింద్ తలుపు కొట్టాడు. ఏమైంది అని అడిగితే అనుజ్ఞకు సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉంది అని చెప్పాడు. చకచక అక్కడికి వెళ్ళాడు కార్తికేయ. ఏమైంది డాక్టర్? అతని కంఠం వణికింది. టెటనస్ ఇచ్చాం, కానీ కష్టం. మెదడులో హెమరేజ్ ఎక్కువగా ఉంది. అర్ధరాత్రి వరకు కూడా కష్టమే. దూరం నుంచి ఎవరో మాట్లాడుకోవడం వినిపించింది. వాళ్ళ నాన్నగారు బయలుదేరారట. అసలు ఇది ఎలా జరిగింది ఇంత హఠాత్తుగా? సెప్టిక్. ఆమె రక్తమంతా విషపూరితమైపోయింది. ఎందుకు? దాదాపుగా అరిచాడు. ఆమె చేతుల్ని దేంతోనో కోసుకుంది. ఎందుకు కోసుకుందో తెలియదు, దేంతోనో తెలియదు. బహుశా అడవిలో దొరికే ఏ ముళ్లతోనో, ఏ విషపు మొక్కతోనో. గొంతులో చిక్కుపడిపోయిన విషాదం, గుండెలో నుంచి తన్నుకొచ్చిన వేదనకు అడ్డుపడి రెండూ కలిసి విస్ఫోటనమై కళ్ల ముందు రుధిరవర్ణ తెరలా కదిలి ఆమెకు కొంచెం సేపట్లో స్పృహ రావచ్చు, కానీ ఎక్కువసేపు ఉండదు. డాక్టర్ వెళుతూ అన్నాడు. అదే ఆమె ఆఖరి చూపు. దాన్ని ఆమె తండ్రి వచ్చే వరకు ఆపగలిగే ప్రయత్నం చేస్తున్నాము. అతడు లోనికి చూశాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. కిటికీలో నుంచి పడే వెలుగురేఖని కృత్రిమమైన కాంతి కిరణం మింగేసినట్లు స్వభావ సిద్ధమైన ఆమె అల్లరిని అనారోగ్యం కప్పేసింది. మృత్యువు వల్ల కంబళి ముసుగేసుకుని మంచం పక్కనే నిలబడినట్లు అతడి శరీరం జలధరించింది. ఆమె వైపు వేదనగా ఆపేక్షగా చూశాడు. గుండె తలుపు దడాల్ని తెరుచుకుని జొరబడే వానజల్లులా పరిచయమైన అమ్మాయి వచ్చినట్లే వచ్చి క్షణాల్లో మాయమయ్యే వడగళ్ల వర్షంలా అదృశ్యమవబోతుంటే అతనికి నమ్మశక్యం కావడం లేదు. నెమ్మదిగా వంగి
ఆమె మంచం ప్రక్కన మోకాళ్ల మీద కూర్చున్నాడు. ఆమె బలహీనమైన గొంతుతో అంది, చంబల్వాలి కథ చెప్పినందుకు నా మీద ఇంకా కోపం పోలేదా? కోపమా? అయ్యో, అయినా ఇప్పుడు ఆ ప్రశ్న? కార్తికేయ గొంతుకి ఏదో అడ్డుపడ్డట్టయి ఆగిపోయాడు. డూ యూ లైక్ మీ? చెప్పండి, నేనంటే ఇష్టం లేదా? మళ్ళీ అడిగింది. అతడు ఆమె నుదుటిని మీద స్వేదాన్ని అద్దుతూ, నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అనుజ్ఞ అన్నాడు రుద్దంగా. ఆమె తల అడ్డంగా ఊపుతూ, కుక్క పిల్లని, ముద్దు పాపని అందరూ ఇష్టపడతారు. అది కాదు నేను అడిగేది. డూ యూ లవ్ మీ? అతడు అప్రయత్నంగా చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అయితే అంతలోనే నా భార్యని తప్ప అంటూ నోటి చివరి వరకు వచ్చిన మాటల్ని కూడా వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు చెప్పటం? ఆమె జీవితం చివరి 5 నిమిషాలు ఇలా వెళ్ళిపోని. సిద్ధాంతాలు, నైతిక వర్తనము, ధర్మచర్చ ఎందుకు? మౌనం అర్ధాంగీకారమే కాదు, అర్థం అనంగీకారం కూడా. అనుజ్ఞ, కాసేపు రెస్ట్ తీసుకో, నీకు తగ్గిపోతుంది. ఇంకొంచెం సేపట్లో ఎలాగూ ఆకాశం పక్క మీద నక్షత్రాల దుప్పటి కప్పుకోబోతున్నాను కదా. ఆ మాటలకి చప్పున కంట్లోంచి చిమ్మిన నీళ్లు బయటకు చింపిల్లకుండా బలవంతంగా ఆపుకుంటూ, ఇదంతా నా వల్లే, నా బొమ్మకి రంగుల కోసం అన్నాడు. అలా అనకండి అంటూ ఆమె ఇంకా ఏదో చెప్పబోతూ గొంతులో రక్తం అడ్డుపడినట్లు విలవెల్లాడింది. అతడు తన గొంతులో దుఃఖాన్ని గుండెలోకి గుటకేసుకుని ఆమె గుండెలో మాటని గొంతులోకి తెప్పించటం కోసం వేళ్లతో సుతారంగా వ్రాయసాగాడు. ఆ దగ్గరతనాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఆమె కళ్ళు మూసుకుని కొంచెం సేపైన తర్వాత అంది, ఇంత గొప్పగా ఉంటుంది ప్రేమ అని నాకు ఈరోజే తెలిసింది. నెమ్మదిగా కళ్ళు విప్పింది. నిజంగా ప్రేమ చాలా అద్భుతమైనది కదూ? అతడు సమాధానం చెప్పలేదు. ఒక రహస్యం చెబుతా, దగ్గరకు రండి. అతను కదల్లేదు. ఆమె రహస్యం చెప్తున్నట్లుగా అంది, పెయింటింగ్ పోటీల్లో మొదటి బహుమతి మీదే, మార్కుల లిస్టు చూశాను అంది. అతను హతాశుడై దీర్ఘంగా ఊపిరి వదులుతూ, ఇప్పుడు దాని ప్రసక్తి దేనికి అన్నాడు. దానికోసమేగా ఈ చేతిని చీల్చుకుంది. అతడు పంటితో పెదవిని నొక్కిపెట్టి ఆమె చేతిని తన చేతుల మధ్యకు తీసుకున్నాడు. ఈ చేతులు మీకోసం ఆనందంగా వాలిపోతున్నాయి మిత్రాజీ. ఈ చేతుల రక్తం కూడా మీ పెయింటింగ్ మీద ఎక్కువ కాలం నిలిచి ఉండదు. నా జీవితంలాగే. నా రక్తం అంటిన బొమ్మ కూడా అశాశ్వతమే. కానీ మీ తలపుల్లో నా స్మృతి మాత్రం అశాశ్వతం కాకూడదు. అలా వాగ్దానం చేస్తారా? దీనికి వాగ్దానం ఎందుకు అనుజ్ఞ? అదెప్పుడూ సజీవ స్మృతే. ఏమిటి రుజువు? ఆమె సంభాషణను ఎటు తీసుకువెళుతుందో అర్థం కాక ఏమి కావాలి అని అడిగాడు. ఏం కావాలో చెప్తే అది చేస్తానన్న వాగ్దానం కావాలి. చేస్తాను, చెప్పు. అలా కాదు, ఒట్టు వేయండి. నేనింతవరకు అబద్ధం ఆడలేదు అనుజ్ఞ, చెప్పు. ఆమె కనురెప్పలెత్తి అతని వైపు చూసింది. అతడు ఆత్రంగా, దిగులుగా, అన్ని భావాలు మిశ్రమం కన్నా ఎక్కువగా శ్రద్ధగా తన మాటలు వింటున్నాడని ధ్రువపరుచుకుని గుండెల్లో బలాన్నంతా మాటల్లోకి మార్చుకుని చెప్పసాగింది. ఏ రంగంలోనైనా, ఏ కళలోనైనా కళని శాసించగల కళాకారులు కొద్దిమందే ఉంటారు కార్తీక్. కాలంతో పాటు నిలబడిపోయేవాళ్ళు వారిలో మరీ కొద్దిమందే. వాళ్ళ ఊపిరి తపన, వాళ్ళ ఆలోచనలు ఘర్షణ, వాళ్ళ జీవితం వేదన. వాళ్ళు చరిత్రని శాసిస్తారు, మైలురాళ్ళు, మార్గదర్శకులు అవుతారు. మన రంగంలో అలాంటి చిత్రకారులు లినార్డో డావిన్సీ, మైకలాంగిలో, పికాసో అని ఆమె అలసటతో కళ్ళు మూసుకుంది. బయట గాలి మరింత తీవ్రమైంది. కార్తికేయ ఆలోచనలు క్రీస్తుపూర్వం 30,000 సంవత్సరాల వెనక్కి వెళ్ళాయి. అతని మనసు అర్థం చేసుకున్నట్లు అతని చేతుల మధ్య ఆమె చెయ్యి కదిలింది. ఆమె కళ్ళు విప్పి అంది, కార్తీక్, మొనాలిసా పెయింటింగ్ని అధిగమించే చిత్రాన్ని మీరు వెయ్యాలి. అది మీరు నాకు చేయవలసిన వాగ్దానం. చరిత్రలో మీరు 4వ వ్యక్తి కావాలి. బలమైన కెరటంతో పాటు పైనుంచి వచ్చిన మంచు వడగళ్ళు కిటికీ అద్దాలకి తగిలి ఫెడేల్మని పింజాలుగా విడి రాలిపోయినట్లు అతడి ఆలోచనలు 4 వైపులకి ఒక్కసారే చెదిరిపోయి అయోమయం మిగిలింది. అతడు పిచ్చివాడిలా ఆమె వైపు చూశాడు. అతడెంత విభ్రాంతుడయ్యాడంటే ఆమె మరణం అంచున ఉన్నది. ఆమెతో వాదోపవాదాలు అనవసరం అని మర్చిపోయి, నీకేమైనా మతిపోయిందా అనుజ్ఞ? నేనేమిటి? రినాల్డ్ డి విన్సీతో పోలికేమిటి అన్నాడు. ఇద్దరికీ పోలికలున్నాయి, పరిశీలించి చూసుకోండి. అంతలోనే ఇద్దరు డాక్టర్లు అక్కడికి వచ్చారు. ఆమెను పరీక్షించి మొహాలు చూసుకున్నారు. అనుజ్ఞ నవ్వుతూ, ఏం డాక్టర్, ఏదైనా అద్భుతం జరిగి నేను బ్రతకబోతున్నానా అంది. డాక్టర్లు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. కార్తికేయ స్టూలు మీద నుంచి లేచి వాళ్ళను అనుసరించాడు. ఏమైంది డాక్టర్, అసలేమైంది?
ఈ ప్రశ్నకి కొంచెం ఇబ్బంది పడి డాక్టర్ ఏదో చెప్పబోతుంటే వెనుక మంచం దగ్గర చప్పుడు వినిపించింది. అందరూ వడివడిగా అటు వెళ్ళారు. మంచం మీద ఆమె మెలికలు తిరుగుతోంది. కార్తికేయ చొప్పున వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఆమెలో కదలిక క్రమంగా ఆగిపోసాగింది. ఆమె చెయ్యి నెమ్మదిగా పైకి లేచింది. డూ యు లవ్ మీ అన్నట్లుగా. ఆఖరి ముద్ర ఆ చేతి మీద వేయమన్నట్లు. పెదవుల మీద చిరునవ్వు, కళ్ళ నిండా నీళ్లు. అదేగా వీడ్కోలంటే. అతడు ఆ చేతిని అపురూపంగా దగ్గరకు తీసుకున్నాడు. మృత్యువు పాముకాటు రూపంలో ముద్ర వేసిందా అన్నట్లు ఆ మచ్చ మీద పెదవులతో సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అప్పటి వరకు ఒంటి కంటితో అతడి చర్యను కొంటెగా చూస్తున్నదల్లా రెండో కన్ను కూడా తెరిచి, థ్యాంక్స్ కార్తికేయ గారు. రెండోసారి ముద్దు కూడా అయిపోయింది. దారం తెగ్గానే పూసలు జారిపోయినట్లు చిన్న జర్క్. కార్తికేయ అనాలోచితంగా ఆ చేతిని వదిలేశాడు. ఆమె పక్క మీద లేచి కూర్చుంది. ఇద్దరు డాక్టర్లు తెల్లకోట్లు విప్పేసి చేత్తో పట్టుకున్నారు. అప్పటి వరకు దూరంగా ఉన్న గోవింద్ నవ్వుతూ దగ్గరకు వచ్చాడు. ఏమిటిదంతా? కార్తికేయ అడిగాడు. పందెం గెలవటం కోసం నాటకం అంది అనుజ్ఞ. చెప్పాగా మా వాళ్లతో వేసిన పందెం గురించి. అతడింకా షాక్ నుండి తేరుకోలేదు. అయితే తాను ఫూల్ అయ్యానన్న భావం కన్నా ఆ అమ్మాయి మరణం అసత్యం అన్న భావం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. నాకు ఇదంతా నచ్చలేదు అనుజ్ఞ. మీరంటే కాలేజీ పిల్లలు, పెళ్లి కాని వాళ్ళు. నన్ను పట్టుకుని ఇలా పందెం వేయడం బాగుండలేదు. మీరేం భీష్మాచార్యుల వారు కాదు. మీకు మా వయసే ఉంటుంది. కానీ నాకు పెళ్ళయింది. నడుస్తున్నదల్లా ఆగి పెళ్ళయిందా అంది. అవును, నా భార్య పేరు శ్రీకళ్యాణి. మరి ఆమె రాలేదేం? రాలేదు, రావాలనుకున్నా రాలేదు అంటూ ఆమె స్థితి గురించి చెప్పాడు. ఆమె అలా అక్కడ శరీరం అంతా అచేతనమై పడి ఉంటే ఆమె గురించి చూసుకోవలసింది పోయి నేను ఇలా రావటమే నాకు చాలా గిల్టీగా ఉంది అనుజ్ఞ. అందుకే ఈ పందాలు అవి నాకు నచ్చటం లేదు. అయిందేదో అయిపోయింది, ఇక దీన్ని వదిలే. అనుజ్ఞ కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండి, సిమ్లాలో ఏ పువ్వులు ప్రసిద్ధి అని అడిగింది. అసందర్భమైన ఈ ప్రసక్తికి అతడు విస్మయంగా ఎందుకు అన్నాడు. చెవులో పెట్టుకుందామని నవ్వింది. లేకపోతే ఏమిటి మిత్రాజీ, నేను రాజేష్ గురించి ఓ కథ అల్లి చెప్పానే అనుకోండి, మీరు కూడా ఓ కథ వెంటనే కల్పించి చెప్పాలా? కుడి చెయ్యి తెగి నా భర్త జైల్లో ఉన్నాడని నేనంటే, నరాలు చెడి పక్క మీదే నా భార్య ఉంది అని మీరు చెప్పాలా? లాభం లేదు, ఇంకొంచెం బెటర్ స్టోరీ ఆలోచించండి నవ్వాడు కార్తికేయ. కార్తికేయ ఢిల్లీ చేరుకునే టైంకి మధ్యాహ్నం 2 అయింది. డైరెక్ట్గా విమానాశ్రయానికి వెళ్ళిపోయాడు. కౌంటర్లో టికెట్ తీసుకోబోతుంటే మైక్లో ప్రకటన వినపడింది. యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుడు మిస్టర్ కార్తికేయ ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెంటనే రావాల్సిందిగా మనవి. కార్తికేయ ఆశ్చర్యంగా ఎంక్వైరీ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. మీరేనా కార్తికేయ? అవును. ఇప్పటి వరకు నేను మీ గురించే ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడే మినిస్టర్ గారు వెళ్ళిపోయారు. ఎక్కడికి? మీకు తెలీదా? వాళ్ళ అమ్మాయి వాళ్ళు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది. ఎక్కడుంది అనుజ్ఞ? ఆమె మరణించింది. మీకు ఆ విషయం తెలుపమని ఆమె చివరి కోరికట. ఆ క్షణం అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. సలహా ఇవ్వగలిగిన శ్రీకళ్యాణి ఒక్కతే అనుకున్నాడు. విమానాశ్రయం నుంచే ఎస్టీడీ చేశాడు. శ్రీకళ్యాణి లైన్లోకి వచ్చాక మొత్తం విషయమంతా 5 నిమిషాలు మాట్లాడాడు. నాకేం చెయ్యాలో తోచడం లేదు కళ్యాణి. చాలా చిన్న అమ్మాయి, ప్రైజ్ సంపాదించి కూడా నిరాకరించింది. నేను పెయింటింగ్ వేయటానికి సాయపడింది. దీనికి ఆలోచన ఏముంది? ఈరోజు అక్కడే ఉండి వెళ్ళి చూసిరండి, లేకపోతే బాగుండదు. అతడు శ్మశానానికి వెళ్ళేసరికి 5 అయింది. అక్కడ ఢిల్లీలో అలా జరుగుతూ ఉండగా ఇక్కడ సత్యం శ్రీకళ్యాణితో అన్నాడు, కాస్త ప్రైవేటుగా మాట్లాడాలి. ఆమె అదే చిరునవ్వుతో మాట్లాడు అంది. తనతో పాటు సిమ్లా వచ్చిన అమ్మాయి చనిపోయినందుకు కార్తికేయ ఢిల్లీలో ఆగిపోయాడన్నావుగా కళ్యాణి. ఆ అమ్మాయి మినిస్టర్ వివేకానంద కూతురని చెప్పావు. ఫోన్లో కూడా అదే అడిగావు. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు? కళ్యాణి మొహం విషాదంగా పెట్టి అన్నాడు సత్యం. నువ్వు నేను ఇద్దరం అనాథలమే. ఒకరి బాగోగులు ఒకరు చూసుకోకపోతే ఎవ్వరూ చూడరు. ఆమె నవ్వి, నా బాగోగులు చూడటానికి మా ఆయన ఉన్నాడు కానీ అసలు సంగతి చెప్పు అంది. కార్తికేయ ఈరోజు ఢిల్లీలో ఆగిపోవడానికి కారణం వివేకానంద కూతురి మరణం కాదు. కళ్యాణి విస్మయంతో అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని అడిగింది. ఎలా చెప్పగలనంటే వివేకానంద ఈ ఊళ్ళోనే ఉన్నాడు కాబట్టి, అతనికి ఫోన్ చేసి కనుక్కున్నాను కాబట్టి. శ్రీకళ్యాణి స్తబ్దురాలైంది. ఆమెను గమనిస్తున్న సత్యం ఈ అవకాశాన్ని మరింత బాగా ఉపయోగించుకునే ఉద్దేశంతో ఆ అమ్మాయి పేరు అనుజ్ఞ అన్నాడు. అవును, సిమ్లా నుంచి ఫోన్ చేసినప్పుడు చెప్పారు. ఓహో, ఫోన్ చేసి చెప్పడం వరకు వచ్చిందన్నమాట పరిచయం.
సత్యం మరో 5 నిమిషాలు కూర్చొని అవి ఇవి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచించింది. చివరికి ఆలోచనల్ని పక్కకు పెట్టి ఆమె పీటర్ని పిలిపించింది. సత్యం తనకి చెప్పిన విషయాలన్నీ ఆమె పీటర్కి చెప్పి దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అంది. పీటర్ చాలాసేపు మాట్లాడలేదు. తనలో తానే మదన పడుతున్నట్లు చాలాసేపటి తరువాత అన్నాడు, నా అభిప్రాయం ఏ విధంగా చెప్పమంటారు? మీ విజిలెన్స్ ఆఫీసర్గానా, ఒక 50 ఏళ్ల వృద్ధుడిగానా? ఆమె చాలా ఆశ్చర్యపోయింది. అతను ఎందుకు తటపటాయించాడో అర్థమైంది. అతను అడిగిన ప్రశ్నకి దెబ్బతిన్నది కూడా. అయితే తాను దెబ్బతిన్నట్లు బయటికి కనిపించనివ్వకుండా విజిలెన్స్ ఆఫీసర్గా చెప్పండి అంది బెంకంగా. అందులో పరిశోధించవలసింది ఏమీ లేదు. కార్తికేయ వచ్చాక అసలు విషయం ఏమిటో తానే చెబుతాడు. అవును అంది కళ్యాణి. ఒక 50 ఏళ్ల వృద్ధుడిగా అయితే ఏం చెబుతారు? అతని మాటల్ని రిపీట్ చేస్తూ అడిగింది. నిజానికి ఆమె అడగదలుచుకున్నది ఇదే. తను తేలిక అవ్వకూడదని మొదటిది అడిగింది. అతను కొద్దిగా భయపడినట్లు కనిపించడంతో నా దగ్గర పనిచేస్తున్నారని మీరు సంకోచించవలసిన అవసరం లేదు. మీ అభిప్రాయం ఏమిటి అంది. ఏ వ్యక్తి అయినా తన భార్య గురించి కానీ భర్త గురించి కానీ మూడో వ్యక్తి దగ్గర చర్చించటం అన్నది తెలివి తక్కువ పని అని నా అభిప్రాయం. చప్పున తలెత్తి మీకు కోపం వస్తే సారీ మేడం అన్నాడు. ఆమెకు నిజంగానే కోపం వచ్చింది. అతను అతి చనువు తీసుకున్నాడనిపించింది. కానీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్కి కావలసిన ముఖ్య లక్షణం ఆమెకు ఉండటం వల్ల దాన్ని అణచుకుంది. అతను సారీ చెప్పడంతో ఇక పూర్తిగా మామూలు మనిషి అయిపోయి చెప్పండి అంది. భార్యాభర్తల బంధం ఒక కోట లాంటిది. మన వాళ్ళ గురించి మనం మూడో వ్యక్తి దగ్గర చెప్పాము అంటే ఆ కోటలోకి వాళ్ళు ప్రవేశించడానికి చిన్న రంధ్రాన్ని మనమే చూపించామన్నమాట. దాని ద్వారా వాళ్ళు మన మనసులోకి ప్రవేశించి సానుభూతి మాటలతో స్వారీ చేసి తాము నవ్వుకోవటానికి మనమే వాళ్ళకి వీలు కలిగించామన్నమాట. ఆమె ఆశ్చర్యపోయింది. జాగ్రత్తగా గమనించాలే కానీ ఇతరులు చదవటం కోసం ప్రతి మనిషి జీవిత పుస్తకంలోనూ ఒక అనుభవ పాఠం ఉంటుందన్న విషయం ఆమెకు అర్థమైంది. తమ భర్తల గురించి చివరికి పుట్టింట్లో తోబుట్టువులకైనా సరే చెప్పబోయే ముందు భార్యలు గుర్తుంచుకోవలసిన విషయం ఇది. భర్తలు గుర్తుంచుకోవలసిందేమీ లేదా? రిలాక్స్గా అడిగింది. అతను గాఢంగా నిట్టూర్చి అన్నాడు, నా పెళ్ళైన 2 సంవత్సరాలకి నా భార్య మార్గరెట్ పెట్టిలో నుంచి 4 ప్రేమలేఖలు బయటపడ్డాయి మేడం. చాలా హింసించాను, ఓసారి కొట్టాను కూడా. ఆమె చెప్పేది వినిపించుకోలేదు. తరువాత తెలిసింది అవి ఆమె స్నేహితురాలు వ్రాసినవని. క్షమాపణలు చెప్పుకున్నాను. కానీ ఏం లాభం? 30 సంవత్సరాలైంది. ఆమె మనసులో గాయం అలాగే ఉండిపోయింది. కలిసే ఉంటాం కానీ ఆ దూరం అలాగే ఉండిపోయింది. పీటర్ మొహంలో విషాదం కనపడింది. తొందరపడకూడదు మేడం. పెళ్ళైన కొత్తలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మనసు మీద ముద్ర పడితే చెరగదు. కార్తికేయ శవపేటకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. ఫాదర్ మిగతా తతంగం పూర్తి చేస్తుండగా గోవింద్ మిగతా అనుజ్ఞ స్నేహితులు వచ్చి ఆమె చేతిని ముద్దు పెట్టుకుని వెళుతున్నారు. అనుజ్ఞ తండ్రి వేషంలో ఉన్న సంపత్ విషాదంగా ఈ చర్యను గమనిస్తున్నాడు. తాను ముద్దాడే ఛాన్స్ మిస్ అయ్యానని. చివరికి కార్తికేయ వంతు వచ్చింది. అతను పేటిక దగ్గర మోకాళ్ల మీద కూర్చుని జేబులోంచి ఓ పొట్లం తీశాడు. నువ్వేనా నాయనా కార్తికేయవి? సంపత్ అడిగాడు. అవును, మా అమ్మాయి మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించిందట నాయనా. ప్రేమ ఫలించకుండానే అర్ధంతరంగా వెళ్ళిపోయింది. అవును, నాకు విచారంగానే ఉంది. అనుజ్ఞకి లోపల ఒళ్ళు మండిపోతుంది. ఇప్పటికే గంట సేపటి నుంచి పేటికలో కదలకుండా ఉండటం వల్ల వచ్చిన ఇబ్బందికి తోడు ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అందరూ చేతి మీద ముద్దు పెట్టుకుంటారు, ప్రేమికుడు మాత్రం పెదాల మీద పెట్టుకోవాలి. అది మా ఆచారం అన్నాడు సంపత్. వింటున్న అనుజ్ఞ ఉలిక్కిపడింది. నిజమా అన్నాడు కార్తికేయ అమాయకంగా. అవును, అప్పుడే ఆమె ఆత్మ ప్రభువు పాదాల చెంతకు చేరుకుంటుంది. అనుజ్ఞ కంగారు పడింది. ఆ తరువాత ఊహించుకోలేకపోయింది. తనని పందెంలో ఓడించటానికే ఈ కోతులన్నీ కలిసి ఈ విధంగా ఇబ్బందిలో పడేశాయని గ్రహించింది. కార్తికేయ మొహం ఎంత దగ్గరలో ఉందో ఒక కంటితో చూడాలన్న కోరికని అతి కష్టం మీద అణుచుకుంది. నాటకం ఇంతవరకు వచ్చాక అభాసు పాలవటం ఇష్టం లేక అలాగే పడుకునిపోయింది. పెదవులు మాత్రం అతని ముద్దుకు ప్రిపేర్ అవుతున్నట్లు రవ్వంత తెరుచుకున్నాయి. అయితే ఆమె ఊహించినట్లు కార్తికేయ ముద్దు పెట్టుకోలేదు. సంపత్ వైపు చూస్తూ మాలో కూడా ఓ ఆచారం ఉంది అన్నాడు. ఏమిటది? పెళ్లి కాకుండా ఎవరైనా చచ్చిపోతే కళ్ళ మీద కర్పూరం పెడతాం. అప్పుడు ఆత్మ చల్లగా ఉంటుంది. వింటున్న అనుజ్ఞ ప్రాణాలు పైనే పోయాయి. సంపత్ అన్నాడు, ప్రభువు వద్దకు వెళ్ళే ఆత్మ ఎలాగూ చల్లగానే ఉంటుంది. ముద్దు పెట్టుకోండి చాలు.
కోర్కే వేడిగా ఉంటుంది కదా, దాన్ని చల్లార్చకపోతే ప్రభువు దగ్గరకు వెళ్ళవలసిన ఆత్మ సైతాన్ దగ్గరకు వెళుతుంది. అయినా ఇప్పుడు హారతి కర్పూరం ఎక్కడ దొరుకుతుంది? ఆఖరి అస్త్రం ప్రయోగిస్తూ అన్నాడు సంపత్. నే తెచ్చా కదా. పొట్లం విప్పి కొంత దూరం జరగండి, గాలికి కళ్ళల్లో పడితే విపరీతమైన మంట, కళ్ళు పోయినా పోవచ్చు అంటూ పొట్లంలోనిది ఆమె కళ్ళ మీద పెట్టబోయాడు. కొద్దిగా మట్టి ఆమె మొహం మీద పడగానే అనుజ్ఞ చప్పున లేచి కూర్చుంది. చుట్టూ ఉన్నవాళ్ళు హాహాకారాలు చేశారు. ఆమెన్ అంటున్నాడు ఫాదర్ వేషంలో ఉన్న కుర్రాడు. అరిగిపోయిన రికార్డుల అంతా గోలగోల. ఆపరేషన్ సక్సెస్ అయింది, రోగి మరణించాడు అన్నట్లు నాటకం బ్రహ్మాండంగా రక్తి కట్టింది. ఫలితం మాత్రం 0 అయింది అన్నాడు సంపత్. గోవింద్కి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఇంతవరకు బాగానే ఉన్నావుగా, చివర్లో లేచావేమిటి? దూరం నుంచి వస్తూ అడిగాడు. శవపేటికలో నుంచి అనుజ్ఞ బయటకు వస్తూ కళ్ళల్లో కారం కొడితే లేవక చస్తానా కరిచినట్లుగా అని అదే కోపంలో కార్తికేయ వైపు చూస్తూ, అయినా ఇదేం ఆచారం, కళ్ళ మీద కర్పూరం పెట్టడం అనేది ఎక్కడా లేదే అంది. కర్పూరం కాదు, మట్టి, పొట్లం చూపిస్తూ అన్నాడు కార్తికేయ. అనుమానం రాగానే పొట్లంలో కట్టాను. మీకు అనుమానం ఎప్పుడొచ్చింది? తండ్రి వేషపు మీసాలు తొలగిస్తూ అన్నాడు సంపత్. అందరూ అనుజ్ఞ చేతిని ముద్దు పెట్టుకోవాలి అనగానే అది పందెం తాలూకు ఆఖరి ఐటమ్ అని తేలిపోయింది. అవును అన్నాడు కార్తికేయ. భలే గుర్తుపెట్టారే. కారు విమానాశ్రయం వైపు వెళుతోంది. అనుజ్ఞ సరాసరి అక్కడికే వస్తానంది. గోవింద్ కార్తికేయతో కలిసి బయలుదేరాడు. గోవింద్ అన్నాడు, శ్మశానంలో మేమందరం నవ్వుకుంటూనే ఉన్నాం గురూజీ. నాకెందుకో మీరు మరింత తెలివితేటలు ప్రదర్శించి ఉండాలి అనిపించింది అన్నాడు. అనుజ్ఞ కార్తికేయ ఇద్దరూ విమానాశ్రయంలో ఉన్నారు. అతడు క్షణం మౌనంగా ఉండి, నువ్వు మా ఊరు రా అనుజ్ఞ, కళ్యాణి నిన్ను చూసి సంతోషిస్తుంది అన్నాడు. కళ్యాణి ఎవరు? చెప్పాగా, నా భార్య. అనుజ్ఞ నవ్వింది. నేను ఓ నాటకం ఆడినప్పుడల్లా మీరు మొగలి పొదలో నుంచి తీసినట్లు ఈ కథ బయటకు తీస్తూ ఉంటారా? అతనేదో అనబోతూ ఉంటే అనౌన్స్మెంట్ వినిపించింది. అనుజ్ఞ చేతిలోంచి ప్యాకెట్ అందించింది. ఏమిటిది? విమానంలో కూర్చోగానే విప్పి చదవండి అన్నట్లు మీకు మంగోలియన్ భాష తెలుసా? తెలీదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటానికి మంగోలియన్ భాషలో ఏవోలే అంటారు. అవును, ఐ లవ్ యూ వెనక నుంచి అన్నమాట కోడ్ వర్డ్. మనిద్దరి మధ్య ఏవోలే. అనుజ్ఞ, నువ్వు అనవసరంగా అతని చెయ్యి పట్టుకుని పక్కకు లాగుతూ మా నాన్న అని కాఫీ షాప్ వెనక్కి తీసుకెళ్ళింది. ఈలోపు రెండో అనౌన్స్మెంట్ వినిపించింది. నేను వెళ్ళొస్తాను. ఎంత సింపుల్గా అంటున్నారు వెళ్ళొస్తానని. మరేమనాలి? వెళ్ళటం తప్పదు కాబట్టి వెళుతున్నాను, వచ్చే వరకు నిర్జీవంగా జీవిస్తాను అనాలి. అతను కదిలిపోయాడు. తమ విషయం పక్కన పెడితే ప్రేమని ఎంత గొప్పగా వ్యక్తీకరించే కళ చాలా తక్కువ మందికి ఉంటుంది. నీ జీవిత భాగస్వామి ఎవరో గాని గొప్ప అదృష్టవంతుడు మనస్ఫూర్తిగా అన్నాడు. ఎంత ప్రేమించే హృదయం చాలా తక్కువ ఉంటుంది. నేనిచ్చిన బహుమతి మీ దగ్గరే ఉంచుకోండి, మీకు వస్తుంది. ఏమిటది? విమానంలో చూడమన్నానుగా. వెళ్ళిరండి మిత్రాజీ. ఒక స్వప్నం కంటిపాప మీద నిద్ర లేవకముందే, ఒక కోరిక మనసులో ఒళ్ళు విరుచుకోకముందే, ఒక భావం కంఠంలో నుంచి వెలికి రావటానికి భాష లేక వెలవెల్లాడకముందే వెళ్ళిరండి. సడన్గా ఆమె కంఠం రుద్ధమవటంతో అతడు స్వప్నం చెదిరినట్లు ఆమె వైపు చూశాడు. ఆమె చప్పున వెనుదిరిగి అక్కడి నుంచి వడివడిగా కెరటంలా వేగంగా వెళ్ళిపోయింది. చెంప మీద కదిలే కన్నీటి చుక్కలో మెరిసే వెలుగు కిరణం వీడ్కోలై చెయ్యి ఊపింది. ఆమె అయితే కన్నీటి చుక్కలతో వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. కానీ అతడు మాత్రం చన్నీటి స్నానం చేసిన వాడిలా వణికాడు. స్నానం చేసింది శరీరం కాదు, మనసు. వణికింది ఆనందంతోనూ విషాదంతోనూ కాదు, ఉద్విగ్నంతో. కొన్నాళ్ల క్రితం అతడు చేతులు జోడించి ఫీలింగ్ కోసం దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు కళ్ళారా చూశాడు. అతడి జీవితంలో స్త్రీలు 2 రకాల నాటకాలతో అల్లరి చేయబోయి అతనికి దగ్గరయ్యారు. ఒక ఆమె ఓడ మునిగిపోయిందని నాటకమాడి అతడి ప్రేమావేశంలో చిక్కుబడిపోయింది. మరొక ఆమె సెరిబ్రల్ హెమరేజ్ అన్న ఎత్తువేసి అతడి ముద్దు సంపాదించింది. శ్రీకళ్యాణి మాటిమాటికి టైం చూస్తోంది. ఇంకో 4 గంటల్లో కార్తికేయ రాబోతున్నాడు. ఆమె ఇక్కడ ఇలా ఆలోచనలతో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఆమెకు కొన్ని వేల మైళ్ళ దూరంలో అరేబియా సముద్రంలో కళ్యాణి ఏజెన్సీస్ తాలూకు సరుకుని తీసుకువెళుతున్న ఓడ ఒకవైపు ఒరిగిపోయి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ ఓడ కెప్టెన్ జెట్టీసన్ నిర్ణయం తీసుకున్నాడు.
ఓడ మునిగిపోతున్నప్పుడు ప్రాణాలు రక్షించడానికి ఓడ మునిగిపోకుండా సరుకుల్ని సముద్రంలోకి తోసేయటానికి జెట్టీసన్ అంటారు. ఆ అధికారం కెప్టెన్కి ఉంది. దాదాపు ₹1,00,00,000 విలువ గల సరుకు ఆ విధంగా సముద్రంలోకి తోసివేయబడింది. ఈ వార్త కళ్యాణికి బాంబే ఆఫీసు నుంచి టెలెక్స్ ద్వారా తెలియపరచబడింది. కార్తికేయ ఢిల్లీలో విమానం ఎక్కుతున్న సమయానికి ఇక్కడ ఈ విషయం తెలిసింది. ఒక్క క్షణం కళ్యాణి బ్లాంక్ అయింది. వెంటనే తేరుకుని ఇన్సూరెన్స్ కాగితాలు తెప్పించింది. అందులో జెట్టీసన్ క్లాజ్ లేదు. 1000 కేసుల్లో ఒకటి అలాంటి పొరపాటు జరుగుతుంది. 1,00,000 కేసుల్లో ఒకటి నిజమవుతుంది. తమ రోజువారీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా చూసుకోకపోవటం వల్ల వచ్చిన పరిణామాల్లో మొట్టమొదటిది ఇది. నష్టం ₹1,00,00,000. ఉప్పెన వచ్చే ముందు అంతా మొదట బాగానే ఉంటుంది. సన్నగా వర్షం వస్తూ ఉంటుంది. దూరంగా ఎక్కడో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక శబ్దం వస్తుంది. నిమిషాల్లో నీటి మట్టం పెరుగుతుంది. కన్ను మూసి తెరిచే అంతలో ఒక కెరటం వచ్చి సమస్తాన్ని తనలో తుడిచిపెట్టేస్తుంది. అలాంటి కెరటం ఏదో దూరం నుంచి వస్తున్న భావాన్ని ఆమె మనసు శంకించింది. ఆమె గదిలో జనరల్ మేనేజర్, ఇంకో 4 ఎగ్జిక్యూటివ్స్ సమావేశమయ్యారు. కాష్ ఫ్లో ఎలా ఉంది అని అడిగింది. మునిగిపోయింది. సరుకు మీద 60 లక్షలు బ్యాంకుకి చెల్లించాలి. ఇంకో 15 రోజులు టైం ఉంది. మిగతా 40 లక్షలు డిబెంచర్స్కి చెల్లించాలి. తలుపు మీద టకటకమన్న చప్పుడైంది. కమిన్ అంది కళ్యాణి. ఫైనాన్స్ మేనేజర్ తలుపు తోసుకొని లోపలికి వచ్చాడు. అతడి మొహంలో ఆందోళన ఉంది. ఏమైంది అని అడిగింది. స్టాక్ బ్రోకర్స్ నుంచి కబురు వచ్చింది. మన డిబెంచర్స్ చాలా భాగం ఈరోజు అమ్ముడుపోయాయట. ఒక ఇరుకు ఫీలింగ్. కొద్ది రోజుల్లో చెల్లింపబడవలసిన డిబెంచర్లు ఈరోజు ఎక్స్చేంజ్లో మూవ్ అవటం ఏమిటి? ఎవరు కొన్నారు? సాల్మన్ అండ్ కంపెనీ. ఒక్కసారి ఆ గదిలో గాలి స్తంభించినట్లయింది. సాల్మన్ అండ్ కంపెనీ అంటే శ్రీకళ్యాణి తయారీలకు పోటీగా జుట్టు రంగు ఉత్పత్తి చేసే సంస్థ. జెట్టీసన్ గురించి వాళ్లకు కూడా తెలిసి ఉంటుంది. తమ సంస్థ రాబోయే ఇబ్బందుల్ని ముందుగానే గుర్తించి డిబెంచర్స్ కొనేశారు. గడువు దాటిన తర్వాత ఒక్కరోజు ఆగరు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి ఫిర్యాదు ఇస్తారు. తాము డబ్బు ఎటువంటి పరిస్థితుల్లోనైనా చెల్లించాలి. సరే, గడువు తేదీ నాటికి డబ్బు చెల్లింపబడేలా చూడండి అన్నది దీర్ఘంగా ఊపిరి వదులుతూ. అంతకన్నా ఏం చేస్తాం? బ్యాంకు వాళ్ళని ఆగమని చెప్పండి. ఇందులో ఓ చిన్న సమస్య ఉంది మేడం. మనం బ్యాంకు సరుకులో ఏదో అస్తవ్యస్త ఉందని, బ్యాంకుని మోసం చేశామని ఆ బ్యాంకుకి డైరెక్టర్లకి ఎవరో అనుమానం కలిగించారు. ఆమె మొహం ఎర్రబడింది. కోపం, నిస్సహాయత. ఆమె ఆలోచనల నుంచి తేరుకుని మనం ఇంకో బ్యాంకు నుంచి ప్రయత్నిద్దామంది. కాస్త టైం పడుతుంది మేడం, పర్వాలేదు. ఈ విషయం నేను చూసుకుంటాను. మీరు ఈ డిబెంచర్ల చెల్లింపు విషయంలో ఏమీ జాప్యం చేయకండి. గడువు తేదీ నాటికి అందరికీ డబ్బులు ఇచ్చేయండి. ఎంత డబ్బు కావాలో మన చిట్ ఫండ్ కంపెనీ నుంచి తీసుకోండి. అదే సమయానికి కార్తికేయ మెట్లెక్కి పైకి వస్తున్నాడు. అతడికి అక్కడి వాతావరణం అంతా అదోలా అనిపించింది. బయట చాలా కార్లు ఉండటంతో లోపలెవరో ఉన్నారు అని నౌకర్ని అడిగాడు. అతడు బెడ్రూమ్ బయటే కూర్చుండిపోయాడు. లోపలికి వెళ్ళండి బాబు అన్నాడు నౌకరు. మీ పడగదిలోకి మీరు వెళ్ళడానికి ఏముంది అన్నట్టు. లేదులే అన్నాడు కార్తికేయ. లోపల శ్రీకళ్యాణి, సరే మీరు వెళ్ళండి, వారం రోజుల్లో వచ్చే ఇమీడియట్ ఇబ్బంది ఏమీ లేదుగా అంది. ఉంది మేడం. ఆమె మొహం చిట్లించి ఏమిటి అని అడిగింది. చిట్ ఫండ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకో 4 రోజుల్లో మెచ్యూర్ అవుతున్నాయి. అయిపోయింది. కెరటం వచ్చి వెళ్ళిపోయింది. పెద్ద శబ్దంతో వచ్చిన ఉప్పెన నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. వెళుతూ సర్వం ఊడ్చిపెట్టుకుపోయింది. శిథిలాలను చూసుకోవటం మాత్రమే మిగిలింది. చిట్ ఫండ్ డిపాజిట్లు చెల్లించడం ఒక్కరోజు ఆలస్యమైతే ఆ విషయం పనిగట్టుకుని శత్రువులు పేపర్లో ప్రచారం చేస్తే క్షణాల్లో అందరూ తమ మీద దండెత్తుతారు. ఒక్కసారి నమ్మకం పోతే చిట్ ఫండ్ కంపెనీకి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. క్షణాలు నిమిషాలయ్యాక వెళ్ళొస్తాం మేడం అన్నారు. ఆమె మాట్లాడలేదు. వాళ్ళు నిశ్శబ్దంగా కదిలిపోయారు. క్షణాల తరువాత కార్తికేయ లోపలికి వచ్చారు. అతడు ఉద్వేగంతో దగ్గరకు వచ్చి నుదుటి మీద ముద్దాడి, ఎలా ఉన్నావు కళ్యాణి అని అడిగాడు. డామిట్, ఆ సాల్మన్ కంపెనీ ఏమిటి? ఇక్కడే మీటింగ్ ఏర్పాట్లు చేశావు, ఏదైనా ముఖ్యమైన విషయమా? ఆమె నవ్వటానికి ప్రయత్నించి లేదు అంది. అతడు వంగి ఆమె ముంగురుల్ని ముద్దు పెట్టుకున్నాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? నీ గురించి ఢిల్లీ నుంచి ఏం తెచ్చానో తెలుసా? అతను బయటకు వెళ్ళి లోపలికి పెద్ద ప్యాకెట్ తెచ్చాడు. చక్రాల కుర్చీ, చాలా స్పెషల్. ఇక నువ్వు ఇల్లంతా తిరగొచ్చు, తోటలో తిరగొచ్చు. థ్యాంక్స్.
సాల్మన్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తూ ఉండి ఉంటారు ఇప్పుడు? నువ్వేమిటి ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు? ఏమీ లేదు, బాగానే ఉన్నాను. అతడు ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని పెదవులు కానించుకున్నాడు. ఈ రాత్రి మనం తోటలో సెలబ్రేట్ చేసుకుందాం కళ్యాణి. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అందరూ హోటల్లో చేరి ఈ రాత్రి ఈ పండగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండి ఉంటారా? ఆమె చేతుల్ని అప్రయత్నంగా వెనక్కి తీసుకుంది. అది అతడు గమనించాడు. ఉద్విగ్నంగా అన్నాడు, కళ్యాణి, నీ చేతులు. అవునండి, స్వాధీనంలోకి వచ్చాయి. ఎప్పుడు? 2 రోజుల క్రితం. మరి నాకెందుకు చెప్పలేదు? ఒక్కసారిగా ఆశ్చర్యపరుద్దామని అతను పిచ్చివాడిలా ఆమె మెడల్ని, చెంపల్ని, వక్షోజాల్ని అతిశయించిన ఆనందంతో ముద్దు పెట్టుకుంటూ, ఏది ఇంత స్తబ్దుగానా, ఇంత మామూలుగానా చెప్పడం అన్నాడు. 1 గంట గాని మీరు ముందు వచ్చి ఉంటే ఊహించలేనంత థ్రిల్లింగ్గా చెప్పుండేదాన్ని. అతడు తన ఆనందాన్ని, ఆవేశాన్ని, ఉద్వేగాన్ని అణుచుకోవడం కోసమా అన్నట్లు ఆమెను దగ్గరగా తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. అతడి నుంచి ఆమె తన చేతుల్ని పైకి తీసుకుని తెరపార చూసుకుంది. ఈ చేతులతో తన భర్తకి రొమాంటిక్ థ్రిల్ కలగజేద్దామనుకుంది. ఇప్పుడు ఇక రొమాన్సు లేదు, రొమాన్స్లో థ్రిల్లు లేదు. ఆ చేతులు ఇప్పుడు బుద్ధి చెబుతాయి. అక్కడ హోటల్లో జిన్ తాగుతూ తన మీద జోకులు వేసుకుంటున్న వారికి. కోణార్క శిల్పం మీద కెమెరా కదులుతుంది. ఒక అపురూప భంగిమలో పురుషుడు స్త్రీని కౌగలించుకున్నట్లు ఉన్న శిల్పం అది. చక్కని క్లోజప్లో వారిద్దరి అత్యంత సామీప్య వదనాల మీద నుంచి క్రిందికి పాకుతోంది కెమెరా. పురుషుడి హస్తం స్త్రీ వెనక నుంచి పట్టుకొని ఉన్నట్లుగా ఉంది. అనుజ్ఞ గొంతు సవరించుకుని కార్తికేయ అంది. అని వెంటనే సిగ్గుపడింది. మళ్ళీ అంతలోనే ధైర్యం తెచ్చుకుని మాట్లాడడం ప్రారంభించింది. ఇదంతా నాకు సిల్లీగాను, చిన్నపిల్లల ఆటగాను కనిపిస్తుంది. కనిపించడం ఏంటి, నా మొహం అలాగే ఉంటేను. ఆమె వెనుక కనబడుతున్న కోణార్క శిల్పం తాలూకు బొమ్మ మాయమై ఒక పావురం ఉత్తరాన్ని తీసుకువెళుతున్న దృశ్యం వచ్చింది. ఆమె కొనసాగించింది. మనసులో భావాలు ఆత్మీయులతో చెప్పడానికి పూర్వకాలం ఉత్తరాలే వాడేవారు. నా స్నేహితుడికి ఇంకా అందంగా చెప్పాలనుకున్నాను. అందుకే ఉత్తరాన్ని కంటతాపట్టి ఎదురుగా నిలబడి చెప్పేశాను. కానీ ఇప్పుడు నా కంఠం వినిపించినంత దూరంలో ఉన్న నా ఫ్రెండ్కి ఎలా చెప్పను? అందుకే ఆలోచించాను. ఓ కొత్త రకంగా వినూత్న పద్ధతిలో చెప్పాలనుకున్నాను. ఏ పద్ధతిలో చెప్తున్నానన్నది కాదు ఇక్కడ. ఈ క్యాసెట్ మీరు వీడియోలో పెట్టుకొని చూస్తూ ఉంటే అదుగో మీరు నవ్వుతున్నారు. థ్యాంక్స్. ఇంత దూరం నుంచి కూడా మా మిత్రాజీ పెదవుల మీద నవ్వు తెప్పించగలిగానంటే అంతకన్నా ఏం కావాలి? వెనుక ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్లోంచి కెమెరా వెళుతోంది. అందరి పద్ధతిలోనూ మనము ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే నా ప్రేమలేఖని వీడియోలో పంపుతున్నాను. టైటిల్స్లో కృతజ్ఞతలు వేసినట్లు వెయ్యాలంటే సంపత్ పేరు వెయ్యాలి. యూనివర్సిటీ స్టూడియోలో వాళ్ళ లైబ్రరీ క్యాసెట్లన్నీ వాడుకుంటూ దొంగతనంగా రికార్డు చేస్తున్నాం. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సంపత్ మన బాబుకి తన పేరు పెట్టుకునే షరతు మీద దీనికి ఒప్పుకున్నాడు. అదిగో అద్దాల అవతల నుంచి కోపంగా చూస్తున్నాడు. నవ్వింది. అందమైన బంధాన్ని ఎలా ఎలక్ట్రానిక్ పద్ధతిలో మెకానికల్గా చెబుతున్నానేమిటా అని అనుకోకండి మిత్రాజీ. భావం భావుకథ అయినప్పుడు విధానం వీడియో అయితేనేం? వెనక వీడియోలో దృశ్యం పున్నమి వెన్నెల నది మీద పడుతుంది. అలలుగా కూడా నిద్రపోతున్నట్లుంటాయి. ఆమె స్వరం మంద్రంగా పలికింది. గాలి తన చేతులతో అలవోకగా నదీ కెరటాన్ని నిద్రలేపినట్లు నీ జ్ఞాపకం నా పెదవుల మీద నవ్వు తెచ్చి కదుపుతోంది. నేను నీతో కలవటం ఒక ఆనందం కాదు, అద్వైతం. మన పరిచయం చెట్ల వేళ్ల కొసల నుంచి ప్రారంభమై స్నేహం కొమ్మల కొసల్లోకి ప్రయాణించి ప్రేమ ఫలాన్ని కాయబోతుందని తలుచుకుంటేనే గుండె గదికి ఆనందం వెళ్ళవేసినట్లుంది. నీకు తెలుసా, నేను నీ గురించి ఆలోచిస్తూ ఒక అలౌకికమైన స్థితిలో ఋష్యత్వాన్ని పొందుతాను. నాకు తపోభంగం కలిగిస్తూ అక్కడ కూడా నువ్వు గోచరిస్తావు. గులాబీ మీద మంచు బిందువు తన మీద ఎప్పుడు రాలుతుందా అని రాత్రంతా ఎదురు చూసే గడ్డి పరకల నేను నీ కోసం ఎదురు చూస్తాను. నా తలుపులు నా గుండె తలుపుల్ని తీసుకుని చాలా స్వతంత్రంగా లోపలికి వెళ్ళిపోవడం నేర్చుకున్నాయి. వర్షాలన్నీ శిశిరాలుగా మారిపోతున్నాయి. ఆనందాలు ఆవిరవుతున్నాయి. నా మనోతటాకంలోని నీ తలపు ఇందీవరమై, సరమై, సంబరమై, ముమ్మరమై, అంబరమై లెవెల్స్ కంట్రోల్ చేస్తున్న సంపత్ ఆశ్చర్యంగా తలెత్తాడు. నీ ఊహ నీలో కంపనమై, కందరమై, రంజనమై, మనోరంజనమై
సంపత్ కంట్రోల్ చేయడం మానేశాడు. ఆమె అక్కడ లేదు, ఎక్కడో ఉన్నది. ఆమె స్వరలయకి కంట్రోల్ ముళ్ళు లయబద్ధంగా తిరుగుతోంది. నా మనోనందనంలో అంకురమై, సింజితమై, కంజరమై, మంజరమై, అజరామరమై ఆమె కంఠం వణుకుతోంది. నువ్వే నాకు భరణమై, శంకరాభరణమై, ఇంధనమై, వింధ్యపర్వతమై, సంగీతమై, సంవేదమై. ఒక్కసారిగా నిశ్శబ్దమవటంతో సంపత్ లోపలికి తొంగి చూశాడు. లైట్ల మధ్య కెమెరా ముందు కూలిపోయి ఉంది అనుజ్ఞ. మనం అలా బయట తిరిగొద్దాం అన్నాడు కార్తికేయ. ఎంత అర్ధరాత్రి అనలేదు కళ్యాణి. నరాలు చచ్చుబడిన తర్వాత మొట్టమొదటిసారి బయట తిరగాలని ఉంది ఆమెకు. బెడ్రూమ్లో నుంచి బయటపడాలన్న కోరిక ఎక్కువగా ఉంది. అతడు కుర్చీ విప్పి ఏర్పాటు చేసి ఆమెను జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. క్రిందికి తీసుకురావడం కష్టమైంది. బయట తోటలోకి కుర్చీని తోసుకుంటూ వచ్చాడు. చల్లగాలి రివ్వున వచ్చి మొహానికి తగిలి అదోలాంటి స్వాంతన కలగజేసింది. అప్పటి వరకు బెడ్రూమ్లో ఉన్న ఇరుకుతనం పోయినట్లు అనిపించింది. అతడు తోట లోపలికి కుర్చీని తీసుకువెళుతూ, రేపొద్దున నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు. ఎందుకు? సాయంత్రం విమానంలో నా పక్కన ఓ మినిస్టర్ గారు కూర్చున్నారు. ఆయనకి వెర్టిగో ఉన్నట్లుంది. కంగారు చేశారు. కొంచెం ప్రథమ చికిత్స చేయాల్సి వచ్చింది. ఆసుపత్రికి వచ్చి చూస్తానన్నాను. పేరు వివేకానంద. ఆయన కూతురు మరణించిందన్నారు. తరువాత కాదని తెలిసింది. అసలేం జరిగింది? ఓ అదే. అసలు సిమ్లాలో ఏం జరిగిందంటే అతడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి చెప్పడం ఆపేశాడు. ఆమె కూడా అటు చూసింది. దూరంగా చెట్ల సందుల్లో మోటార్ బావి నుంచి కొబ్బరి చెట్లకు నీళ్లు వెళ్ళే కాలువ గట్టు పక్కనున్న పొడవాటి రాయి మీద ఉన్నారు వాళ్ళిద్దరు. డ్రైవర్, పర్సనల్ మేనేజర్ భార్య. కార్తికేయ సవ్వడి చేయకుండా చక్రాల కుర్చీని వెనక్కి తిప్పాడు. ఇంట్లోకి ప్రవేశిస్తుండగా కళ్యాణి అంది, ఈడియట్, ఆ డ్రైవర్ని రేపే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఎందుకు? ఆమె చివుక్కున తలెత్తి, ఎందుకా? ఆవిడెవరో తెలుసా? పర్సనల్ మేనేజర్ భార్య. అతను నవ్వాడు. మనిద్దరి మధ్య మొదటి సంభాషణ దీని గురించే. మర్చిపోయావా కళ్యాణి? ఆమె గతుక్కుమని వెంటనే తేరుకుని, అవును, అప్పుడు అలా అన్నాను, నిజమే. అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా ఏమిటి? భార్యకి భర్తకి ఉన్న అనుబంధం గురించి ఆ రోజుల్లో నాకు తెలీదు అంది. అతడు మాట్లాడలేదు. చక్రాల కుర్చీ కిందే వదిలేసి ఆమెను చేతుల మీద లేపి మెట్లెక్కి పైకి తీసుకొచ్చి పక్క మీద పడుకోబెట్టాడు. దాదాపు 2 గంటల తరువాత ఆమె నెమ్మదిగా, ఏవండి అంది. అన్నాడు. అది ఆమె ఊహించలేదు. ఆశ్చర్యంగా, ఇంకా మీరు నిద్రపోలేదా? 2 కావస్తుంది అంది. లేదు, చెప్పు అన్నాడు. ఆ డ్రైవర్ని ఉద్యోగంలోంచి తీసేస్తాను. మీరేమీ మాట్లాడరేం? 2 గంటలు నిద్ర లేకుండా నువ్వు ఆలోచించేది ఇదే? ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏమనాలి? వెంటనే తీసేయనాలా? తప్పు ఇద్దరిది ఉంది. ఆ పర్సనల్ మేనేజర్ భార్యను కూడా మందలించు అనాలా? ఏమనాలో కూడా తెలియదు. మీతో ఫోన్లో మొదటిసారి నేను ఈ విషయం మాట్లాడినప్పుడు మీరు నాకు పాఠం చెప్పినట్లున్నారు. ఒక మనిషికి మరో మనిషి పట్ల నమ్మకం ఎందుకు ఉండాలి అన్నది చెప్పారు. ఆ రాత్రి ఫోన్లో మిమ్మల్ని ఓ మానసిక వైద్యుడు అనుకొని వాళ్ళిద్దరూ ఏం తప్పు చేస్తున్నారు, ఏమీ లేదే అని అడిగినందుకు ఫోన్లోనే చెంప మీద కొట్టినట్టు మాట్లాడారు. ఒకప్పటి నా అభిప్రాయాలు మీకు, మీ అభిప్రాయాలు నాకు వచ్చేసాయంటారా? అతడు ఆమెను చాలా దగ్గరగా తీసుకుని, కళ్యాణి, అనవసరంగా నువ్వేదేదో ఆలోచిస్తున్నావు. చాలా రాత్రి అయింది, నిద్రపో అన్నాడు. ఆ తర్వాత 10 నిమిషాలకి ఆమె మళ్ళీ ఏవండి అని పిలిచేసరికి అతను అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాడు. చెప్పు, నేనే సాయం చేసి పెట్టగలను? ఆసుపత్రి బెడ్ మీద మామూలు సంభాషణ అయ్యాక వివేకానంద అడిగిన ప్రశ్నకు కార్తికేయ తెల్లబోయి, సాయం ఏమిటి అన్నాడు. ఏదైనా పని కావాలంటే. నాకేమీ అవసరం లేదు, కేవలం చూసిపోదామని వచ్చానంతే. విమానంలో పక్క సీట్లో కూర్చుని ప్రయాణించినందుకు గాను ఆసుపత్రికే చూడడానికి వచ్చావంటే సగంలోనే ఆపేశాడు. కార్తికేయ నవ్వి, మీకు మనుషుల మీద నమ్మకం చాలా తక్కువ అనుకుంటానే అన్నాడు. ఆయన కూడా నవ్వి, రాజకీయ నాయకుడిని కదా అన్నాడు. ఈలోపు డాక్టర్ వచ్చాడు. రిపోర్ట్ చూస్తూ, బీపీ తక్కువగా ఉంది, ఒకసారి మిగతా పరీక్షలు స్కానింగ్ చేయిస్తే మంచిదని నా ఉద్దేశం అన్నాడు. కార్తికేయ తన చేతిలో పుస్తకం ఆయనకిచ్చాడు. ఎందుకిది? మీ అమ్మాయి అనుజ్ఞకి మా దంపతుల గుర్తుగా. ఆయన పుస్తకం తీసి చూస్తూ, మీ భార్య పేరు శ్రీకళ్యాణ అని అడిగాడు. అవును, శ్రీకళ్యాణి ఇండస్ట్రీస్ తెలిసే ఉంటుంది కదా మీకు. ఆ కళ్యాణి ఇండస్ట్రీస్ అమ్మాయి నీ భార్య? చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదూ? అవును అని అతను లేచి వెళ్ళొస్తాను అన్నాడు. కార్తికేయ వెళ్ళిపోయాక ఆయన పుస్తకం తెరచి చూశాడు. అభినందనలతో కార్తికేయ శ్రీకళ్యాణి అని ఉంది అందులో. అది తీసుకుని ఆయన ఢిల్లీ బయలుదేరాడు.
తనకి పెళ్ళయిందన్న విషయం అనుజ్ఞకి అన్యాపదేశంగా తెలపడం కోసం కార్తికేయ పంపిన రుజువు అది. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.